హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 7, 8, 9 తేదీల్లో ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు బలంగా కదలడంతో ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తా గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అరకు, పాడేరు, లంబసింగి, నర్సీపట్నం, అనకాపల్లి, భీమిలి, చింతపల్లి భాగాల్లో మోస్తరు వర్షాలుంటాయి. రాజమండ్రి, కొవ్వూరు, పోలవరం, రంపచోడవరం, అమలాపురం, యానం, కాకినాడ భాగాల్లో అయితే భారీ వర్షపాతాలు ఉండొచ్చు రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా. విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, తెనాలి, బాపట్ల భాగాల్లో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా గచ్చిబౌలి, కుకట్పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, శంషాబాద్, మేడ్చల్ భాగాల్లో సాయంత్రం సమయంలో మోస్తరు వర్షపాతం ఈ రోజు రాత్రి నుంచి మొదలవుతుంది. ఇక ఉత్తర తెలంగాణలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొనసాగుతాయి. నైరుతి రుతుపవనాలు బలంగా విస్తరించడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ భాగాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయి. ఇక రాయలసీమ జిల్లాల్లోని తిరుపతి, మదనపల్లి, నంద్యాల, కడప, ఆళ్లగడ్డ, అనంతపురం భాగాల్లో అత్యధికంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురనున్నట్లు ఐఎండీ వివరించింది. థ్యాంక్ యూ.